సంపద లేదు. నేను అడుగుతున్నా ఈరోజు గవర్నమెంట్ని, ఈరోజు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, మీ గవర్నమెంట్ తెలంగాణ పునర్నిర్మాణం అంటుంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి? వేల సంవత్సరాలుగా భూమి లేని తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి భూమి ఇవ్వటమే తెలంగాణ పునర్నిర్మాణం. చదువుకు దూరం అయిపోయి, అక్షరానికి దూరం అయిపోయి తెలంగాణలో నిజాం కింద, అంతకుముందున్న భూస్వాముల కింద 800-1200 సంవత్సరాలు అణిచివేతకు గురై అక్షర జ్ఞానం లేని ప్రజలందరికీ విలువైన విద్యనియడమే తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణలో వైద్యానికి విద్యకి 40-50% ధనాన్ని కేటాయించి బడ్జెట్ని, ఇక్కడ హాస్పిటల్స్ని బాగు చేసి ఏ ఒక్క రోగి కూడా ఒక్క రూపాయి లేకుండా అద్భుతంగా వైద్యం చేయించుకొని ప్రాణాలు పోసుకోవడమే తెలంగాణ పునర్నిర్మాణం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కర్షకులకి, ప్రజలందరికీ చేతి నిండా గౌరవప్రదమైనటువంటి ఉపాధిని కల్పించడమే తెలంగాణ పునర్నిర్మాణం. ఇక్కడ రాజ్యంలో ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ రాజ్యంలో సమభాగం రావడమే తెలంగాణ పునర్నిర్మాణం. అదే ఆత్మగౌరవం. రెడ్ల చేతులు అధికారం పెట్టుకుంటాడు అటైనా తెలంగాణ పునర్నిర్మాణం అని పదవులు, అధికారం, సంపద, రాజ్యం, ముఖ్యమంత్రి పీఠం దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు మొత్తం తీసుకుపోయి రెడ్ల చేతిలో పెడితే అది పునర్నిర్మాణమా? ప్రతి పదవి ప్రజల చేతుల్లో నుంచి. 6 గ్యారంటీలు పునర్నిర్మాణంలో భాగంగా. బస్సులో ఫ్రీ పునర్నిర్మాణమా? ఏమండి, బస్సులో ఎక్కేయడం పునర్నిర్మాణమా? 500 రూపాయలు గ్యాస్ కేయడం పునర్నిర్మాణమా? ఏది పునర్నిర్మాణం? ఫస్ట్ వీళ్ళు ప్రారంభించింది ఏంది? బస్సులో ఎక్కేయడం. బస్సులో ఎక్కేయడం పునర్నిర్మాణం. ఆర్టీసీని బతికిచ్చింది ఎవడు? ఆర్టీసీ పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు బతికిచ్చింది అణగారిన ప్రజలు. వాళ్ళే కదా ఎక్కేది. వాళ్ళే కదా ఎక్కేది. ఎర్ర బస్సు ఎక్కి బతికిచ్చింది ఎవడు? మేం కాదా? మా ప్రజలు ఆర్టీసీ కట్టిన డబ్బులు అవి రికవరీ చేసుకోవడానికి మా మహిళలు బస్సు ఎక్కుతున్నారు. ఏమైనా చేసింది ఏముందండి అందులో? ఏం చేసిండేనా చెప్పండి? అందుకనే పునర్నిర్మాణం అంటే భూమిని పంచు, అది పునర్నిర్మాణం. నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు కదా, ఇందిరమ్మ కాలంలో భూములు ఇచ్చింది కదా. ఇందిరమ్మ కాలంలో భూములు ఇచ్చినప్పుడు భూముల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి ఆ భూములు పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో భూములన్నీ మృగ్యం అయిపోయి, ఆక్యుపై అయ్యి, ఆక్రమణకు గురైనాయి. ప్రభుత్వమే ఆక్రమించింది, ప్రభుత్వమే భూములు గుంజుకొని అమ్మింది, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేసింది. అసైన్డ్ భూములో ఇందిరమ్మ ఇచ్చిన ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ మొత్తం రేవంత్ రెడ్డి రికవర్ చేసి పేద ప్రజలకు ఆ భూములు పంచితే అది ఇందిరమ్మ రాజ్యం అనుకోవచ్చు. నువ్వు చేస్తావు ఆ పని? ఎక్కడ భూమిని పంచనప్పుడు పునర్నిర్మాణం అంటే ఏంటి? ఆ గత కాలంలో, గత ప్రభుత్వాల్లో కొన్ని వందల ఏండ్లుగా ఎవరైతే అవమానాలకి, ఆకలికి, అన్నింటికీ గురై భరించి ప్రజలంతా అణిచివేయబడ్డారో ఆ ప్రజలకు నువ్వు ప్రాణం పోస్తే అది పునర్నిర్మాణం అయింది. అందుకనే నువ్వు భూమిని పంచు, వైద్యాన్ని ఇవ్వు, విద్యని ఇవ్వు, ఉపాధిని ఇవ్వు, దాన్ని పునర్నిర్మాణం. మీకు నమ్మకం లేదా? రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఎలక్షన్స్ కి ముందు. ఏమని? కేసీఆర్ తిన్న భూములన్నీ కక్కించి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. నేను అదే అడుగుతున్నా. రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఇప్పుడు మోడీ ఏమో నల్లధనం, కాలాధన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. కాలం లేదు, కాలం చేస్తున్నాం అందరం. కాలాధనం కాదు, ప్రజలు కాలం చేస్తున్నారు. కాలాధనం ఏంటిది? ఆయన అట్లా అన్నాడు. రాహుల్ గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి ఏమో మొత్తం కేసీఆర్ పరిపాలించినప్పుడు అవినీతి, లక్షల కోట్ల అవినీతి డబ్బుని ప్రజలకు పంచుతాం అన్నారు. పంచుతాను వీళ్ళు? వాళ్ళ దగ్గర డబ్బుని తీసుకొని వాళ్ళ ఆస్తుల్ని రికవరీ చేసి ఆ రికవరీ పంచుతారా? ఏముండదు. కొద్దిగా వాళ్ళని గట్టిగా 4 మాటలు బెదిరించి వాళ్ళందరూ ఒక దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. దట్ ఈస్ క్లాస్ కల్చర్. అనేక సార్లు చెప్పాను మీకు. కాళేశ్వరము, ఈ అవినీతి ఏది జరగదు సార్, అంతా ఒకటే అవుతారు అందరూ. వాళ్ళకు వాళ్ళు కొద్దిగా శత్రుత్వాలు, ఒక ప్రాథమిక శత్రుత్వంగా ఉంటారు వీళ్ళు. ఒకళ్ళు బెదిరించుకొని అన్ని అడ్జస్ట్ అయిపోతారు అనమాట ఒక దగ్గర. చివరికి ఓడిపోయేది ఈ అధికారం లేని బీసీ ఎస్సీ ఎస్టీలే. గెలిచేది పార్టీలు కాదు, గెలిచేది రెడ్డి వెలమదారులు. ఓడిపోయేది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు. పార్టీ లేదు, నా బోంద లేదు.